అండి ఏపీలో ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్. జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు కదా, నిజమేనా? ఏం లేవండి. సో మరి ప్రస్తుతం అభివృద్ధి విషయంలో ఎలా ఉంది మరి ఆంధ్రప్రదేశ్? ఈ విషయంలో సూపర్ అండి, గుడ్. సో జగన్ పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏంటి? జగన్ పరిపాలనలో లక్ష్యం స్కూల్ డెవలప్మెంట్, విద్యా దీవెన, చేయూత, ఆల్మోస్ట్ అన్ని సూపర్ అండి. పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ రావట్లేదు అని అంటున్నారు, నిజమే అనుకోవచ్చు? లేదు లేదు, వస్తున్నాయి పీజీ. సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే మనకి ఆరోగ్యశ్రీ ఉందో దానిపైన 25 లక్షలు చేస్తాను అని అంటున్నారు, మరి చేయగలుగుతారు? చేయగలుగుతాం. చాలా మందికి ఉచిత పథకాలు ఇచ్చి బద్దకస్తులు అంటే సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్, నిజమే? లేదు లేదండి, ఏదైతే పేదవాళ్ళకు ఉండేయో, ఎవరికైతే లేకుండా ఉండేయో వాళ్ళకు మాత్రమే లబ్ధిదార జరుగుతుంది ఏపీలో మొత్తం. సో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి ప్రభావం ఏదైనా చూపుతుందా? ఏం లేదండి, సింహం సింగిల్ గా వస్తుంది ఎప్పుడే. సో షర్మిల కూడా ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తుంది కదా, దానివల్ల వైసీపీ ఓట్లు ఏమైనా చీల్తాయి అనుకోవచ్చు? లేదు లేదండి, చీలో. సో ఇప్పుడు కొత్తగా చెప్తుంది కదా, సాక్షిలో నాకు వాటా ఉంది అని చెప్పేసి, మరి ఆ టాపిక్ ఎందుకు వెళ్తుంది? ఏం లేదండి, ఏదన్నా జగన్కే వస్తుంది. సో నిన్న సిద్ధం అనే ఒక సభ జరిగింది కదా, సభలో వచ్చిన ప్రజలంతా కూడా పేడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు కదా. లేదు లేదండి, అంత అభిమానులు కార్యకర్తలు అంతా ఉన్నారు. వైనాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు జగన్. వైనాట్ 175కి 75 వస్తాయా? మేబీ వస్తాయండి.